ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు. అపోహ ఉండడం వల్ల మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు, మరి శని వక్రి అంటే అసలు ఏంటి? అదే కాకుండా ఏలినాటి శని ప్రభావంతో ఉన్న మేషరాశి వాళ్లకు ఎలాంటి ఉపద్రవాలను సూచించబోతుంది? ఇంతే కాకుండా మరి వాళ్ళ ఆర్థిక సమస్యలు, కష్టాలు ఇవన్నీ తొలగిపోబోతున్నాయా, లేకపోతే పెరగబోతున్నాయా? ఇంకా వాళ్ళపైన అలాంటి ప్రభావం చూపించబోతుందా? ఎందుకంటే మీరు ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీ సూచనలు, మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి మా హిట్ టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్. తప్పకుండా నిర్మల్ గారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా సార్. శని వక్రి అంటే గమనంలో శని యొక్క ప్రయాణం. ఓకే. అంటే ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. ఓకే. మీ పక్క నుంచి ఇంకొక బస్సు కానీ కారు కానీ మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోతుంది. ఆ బస్సులో కూర్చునే వాళ్ళందరికీ దాన్ని అబ్జర్వర్ అంటారు అనమాట. ఆ బస్సులో కూర్చునే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, అంటే మీరున్న వెహికల్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, లేదా దాని స్పీడ్ తగ్గిపోయినట్టు, లేకపోతే అది ఇంకా దాని స్లో అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ మీ వెహికల్ స్పీడ్ ఈక్వల్గా అంతే ఉంది కదా. వీళ్ళు ఓవర్టేక్ చేసినప్పుడు కూడా మీ వెహికల్ స్పీడ్ ఇక్కడ ఓవర్టేకింగ్ జరుగుతుంది. అది ఏంటి అంటే భూమి యొక్క భ్రమణము. భూభ్రమణం వల్ల మనకి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శనిగ్రహము మనకి వక్రగతిలో ప్రయాణిస్తుంది అన్నది మనకి కానీ అట్లా అనిపిస్తుంది. అదొక భ్రాంతి అనుకోవచ్చు, ఇల్యూజన్ అనుకోవచ్చు అది. కానీ నిజంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేసామంటే అది ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలోకి వెళ్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏంటంటే శని వక్రగమనము అన్నప్పుడు శని యొక్క లక్షణాలు మన జీవితం మీద ముఖ్యంగా మన రాశి, మన జన్మ రాశి ప్రభావము, ఆ రాశి యొక్క దశాకాలం చూసుకున్నా, ఆ రాశి యొక్క ప్రభావం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కావచ్చు, వీటి మీద ఎటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామందికి ఒక వక్రగమనం అనగానే ఒక భయాందోళన ఏంటంటే, అసలే వాళ్ళు ఇప్పుడు ఏలినాటి శనిలో ఉన్నారని చెప్పారు మీరు. ఇప్పుడు మొన్న రీసెంట్గానే వాళ్ళకి మార్చి మాసం నుంచి వాళ్ళకి కూడా ఏలినాటి శని ప్రథమ భాగం స్టార్ట్ అయింది వాళ్ళకి. సో ఆ ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నట్టు వాళ్ళకి వక్రగమనం అన్నది ఇంకా భయాందోళన క్రియేట్ చేయడం, లేదా ఇంకా అనుమానం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక సగటు మన స్థాయిలో. అయితే వక్రి అనగానే మేషరాశి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇస్ అ లెథార్జిక్ ప్లానెట్, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి 2.5 రోజులు తీసుకుంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. 2.5 సంవత్సరాలు. సో శని స్వభావం ఏంటి? ఈజ్ అ స్లో మూవింగ్ ప్లానెట్, లెథార్జిక్ ప్లానెట్. హీ విల్ టేక్ మచ్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ జోడాక్ టు అనదర్ జోడాక్. ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి అంత టైం తీసుకుంటాడు. వక్రి ఏంటి అసలు? వక్రి అంటే మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే, వక్రి అన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు శని? ఇప్పుడు మీన రాశి నుంచి వక్రగమనంలోకి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తాడు. కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడు అక్కడ. మన మే మాసం నుంచి రాహు కేతు సంచారం కూడా జరిగింది. సో రాహు ఉన్నాడు. సో ఎప్పుడైతే శని రాహు వైపు ప్రయాణించినప్పుడు రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా శని, అవును కదండి? రెండు తీసుకుంటారు. సో ఎనర్జీ తీసుకోవడం అంటే ఏంటంటే, రాహు యొక్క ఎనర్జీతో పాటు ఇప్పుడు సుమారు 139 రోజులు ఈ వక్రగమనంలో శని ఉంటాడు. సో మరి రాహు యొక్క స్థానము కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మేషరాశి వాళ్ళకి. కేవలం వ్యయభావంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మీనరాశి అయినటువంటి ఏలినాటి శని ప్రభావం కాకుండా ఈ రాహువు యొక్క ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఫలితాలను ఇస్తాడు. ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? వక్రగమనంలో అన్ని డిలే చేస్తాడా, పోస్ట్ పోన్ చేస్తాడా? ఎందుకంటే ఆయన లక్షణం అదే కదా. ఆయన లక్షణం ఏంటి అంటే ప్రతిదీ నానబెడతాడు, లెథార్జిక్ అండ్ వెరీ, అంటే ఎట్లా మనం జాప్యం, డిలే చేస్తాడు. సో ఈ డిలే అన్నది వాళ్ళకి ఆల్రెడీ నచ్చనిది. ఎందుకు? మేషరాశి వాళ్ళకి
మేషరాశికి నిజంగా ఈ రాహు ప్రభావం, శని ప్రభావం, ఈ ఏలినాటి శనితో పాటు ఇంకా యాడ్ అయితే ఇంకా వైఫల్యాలు, ఇంకా కష్టాలు అని అనుకుంటారు. కానీ నిజంగా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వక్రగమనంలో శని యొక్క ఫలితాలు క్విక్గా ఉంటాయి. మేడం, గుర్తుపెట్టుకోండి. ఈ వక్రగమనంలో వాళ్ళకి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. విద్యార్థుల దశల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల రంగంలో ఉన్న వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గతంలో చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా అక్కడ ఫైల్ టేబుల్ మీదకి వచ్చింది కానీ ఇంకా అయ్యవారు సంతకం చేయలేదని చెప్తారండి. అలాంటి దశలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ అంబిషన్స్, గోల్స్, వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు త్వరితగతిలో వాళ్ళకు అనుకూలించేటువంటి అవకాశం ఈ వక్రగమనంలో ఉంటుంది. ఒక పరంగా చూడాలంటే వాళ్ళకి ఇప్పుడు శుభవార్త ఇది. 100% శుభవార్త. డినైబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే వక్రగమనంలో ఉన్నప్పటికీ శని రాహుతోని కన్సాలిడేట్ అవుతాడు. ఎందుకు అంటే ఒకటి ఇక్కడ విషయాన్ని గమనించాలి. అందరూ వక్రగమనం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప రాహు దేనికి అధిపతి? ఈ భౌతికపరమైన సుఖ సంతోషాలకి మాత్రమే కాకుండా జ్ఞానానికి కూడా అధిపతి. జ్ఞానానికి కూడా అధిపతే రాహు. సో ఈ రాహు యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ఎనర్జీ వల్ల అక్కడ మేషరాశి వాళ్ళకి ఒక చిన్న సూచన కూడా ఇవ్వాలి మనం. ఏంటంటే ఇక్కడ మనం శని స్వభావం మాట్లాడుకున్నాము. రాహు ఎటువంటి సుఖ సంతోషాలు ఇస్తాడు, భౌతికపరమైనవి, ప్రాపంచిక సుఖ సంతోషాలను మనకి ఎలా పరిచయం చేస్తాడు అనుకోని మేడం. ఒక ఆర్డినరీ పర్సన్ లక్షాధికారి కూడా అయిపోతాడు. అదేంటండి. సో మీ యొక్క అప్పటి వరకు మీలో లేనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక్కసారి మీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాడు రాహు. అదేమైనా ఉన్నటువంటి మీకు చైతన్యం, కొత్త ఆలోచన, మీ యొక్క దిశానిర్దేశం చేసుకుంటారు. మీ లైఫ్ డైరెక్షన్ మార్చుకుంటారు. మీ ప్రారంధాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ యొక్క శ్రమని పూర్తిగా విశ్వసించి చేసేటువంటి ప్రయత్నానికి ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు, ఈ 139 రోజులు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా గమనించాం. మనం శని రాహువుల స్వభావం మాట్లాడుకున్నాం, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మాట్లాడుకున్నాం. మరి మేషరాశికి కూడా ఒక స్వభావం ఉంటుంది కదా. ప్రారంధం అంటే అదే. ప్రారంధం అంటే మీకు సంచిత నుంచి వచ్చేటువంటి కర్మఫలం కొంత భాగం ప్రారంధంలో మేషరాశి వాళ్ళకి చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి కూడా గమనిస్తే వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏంటంటే వాళ్ళకి ఆలస్యం ఇష్టం ఉండదు. శని ఎంత నానబెడతాడు, మేషరాశి వాళ్ళకి ఏంటి అసహనం, వాళ్ళకి తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి. ఈ బైక్ రైడర్స్కి, అథ్లీట్స్కి ఉండేటువంటి స్పిరిట్, పోటీతత్వము, ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి, ప్రపంచానికంటే ముందుగా వెళ్ళిపోవాలి నేను అనేటువంటి ఒక ఆవేశము, ప్రణాళిక, దానికి తగ్గట్టుగా కార్యాచరణ, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. సో ఇక్కడ ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సూచన ఏంటంటే మీరు గతంలో ఏవైతే డిలే అయిపోయినటువంటి వర్క్స్ ఉన్నాయో, పోస్ట్పోన్మెంట్ అయినవో, అది వ్యాపారం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, చివరికి జీవిత భాగస్వాములకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ పాజిటివ్. వాళ్ళకి ఏదైతే కావాలో అది వస్తుంది. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు కోరుకున్న దానికన్నా వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రాహు కుంభరాశిలో ఇస్ వెరీ పవర్ఫుల్. సో అలాంటప్పుడు ఇదే మేషరాశి వాళ్ళకి వృషభ రాశిలో రాహు ఉంటే ఉచ్చ స్థానము కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితాలని చెప్పడం కన్నా, ఇదే వృషభ రాశిలో కన్నా రాహు కుంభరాశిలో ఇంకా చాలా పవర్ఫుల్. సో కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మేషరాశి వాళ్ళకి నేను సూచనప్రాయంగా చెప్పాలనుకుంది ఏంటంటే, మేషరాశి వాళ్ళు చేయకూడని ఒకటి చెప్తాను. ఫస్ట్, మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ మేడం. మనం దాన్ని తెలుగులో అంతర్గత శక్తి అంటాం. మీరు ఒక పని చేసేటప్పుడు మీ మైండ్కి ఒక ఇల్లాజికల్ కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతుంది. ఏంటంటే అది ఎవరికి ప్రపంచానికి చెప్పుకోలేరు, తార్కికంగా ప్రూవ్ చేయలేరు. ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది మేడం. దాన్ని మనం అంతర్గత శక్తి అంటాం. ఈ అంతర్గత శక్తికి సంబంధించింది ఇది ప్రకృతి పరంగా వచ్చినటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి వరం అది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. వాళ్ళు ఇంట్యూషన్తోనే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు మేడం. నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, సక్సెస్ అవుతాను, లేదా నేను ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, ఆ టీవీ ఛానల్కి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేస్తాను, లేదా నేను కొత్త కార్యం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఈ కాంపిటీషన్కి వెళ్ళాలి, ఈ ఫీల్డ్ నేను ప్రొఫెషనల్గా చూస్ చేసుకుంటాను. అది కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అకాడమిక్స్ కూడా కావచ్చు, దీంట్లో నేను సక్సెస్ సాధిస్తాను అని వాళ్ళకి అనిపిస్తుంది మేడం. ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అని. వాళ్ళు ఫస్ట్ దీన్ని నమ్మడమే కాకుండా దీని మీద స్థిరంగా ఉండడం అన్నదే ఈ 139 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ తోని వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం. కాబట్టి వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళ వర్క్ చేసేటప్పుడు ఎవరి మాట వినరు. కొంచెం కన్ఫ్యూజన్ రావడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 139 రోజులు శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించండి. మీరు ఏ ఇంట్యూషన్తో అయితే వర్క్ స్టార్ట్ చేశారో దాని మీద నిలబడండి.
Yes. మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తుంది. Hmm. కొంచెం కొంత డిలేని కూడా తట్టుకోలేనటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. Hmm. కొంచెం పోస్ట్ పోన్మెంట్ కూడా తట్టుకోలేరు. కాబట్టి ఈ ఈ 139 రోజులు వీళ్ళు ఏదైతే కార్యం మొదలెట్టారో వాళ్ళకి అనిపించింది అంతర్గతంగా వాళ్ళకి ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ ద్వారా వాళ్ళైతే స్టార్ట్ చేశారో దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా లభిస్తాయి, వీళ్ళకి అనుకూలమవుతాయి. అనుకూలంగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు బిలీవ్ ఇన్ దర్ ఓన్ ఇంట్యూషన్. దే మస్ట్ రిమైన్ ఇన్ టు దేర్ ఇంట్యూషన్ థాట్ ప్రాసెస్. దే మస్ట్ నాట్ చేంజ్ క్విక్లీ దేర్ ఒపీనియన్స్. వై? బికాస్ డిలే ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. నేను అనుభవంతో చెప్తున్నాను. ఏదైతే డిలే అవుతుందో దానివల్ల మీరు యుద్ధం చేస్తారు. మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ జరుగుతుంది. ఆ శారీరక మానసిక సంఘర్షణ జరిగేటప్పుడు వీళ్ళు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోకూడదు. అరే మనకు రాదేమో, చేజారిపోతుందేమో, మనం చేయలేమేమో. ఎందుకంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు ఒకటి అనుకున్నారనుకోండి మేడం, ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక్కళ్ళే ప్రయత్నం చేస్తారు. పూర్తి ప్రయత్నం. దే విల్ గివ్ దేర్ 100% ఎబిలిటీ, దే గివ్ దేర్ 100% ఎఫర్ట్. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు కనుక గమనిస్తే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని 139 రోజుల ఫలితం రాహువుతో పాటు కలిసి ఇస్తాడు. కాబట్టి మీరు ఊరికే మీ ఒపీనియన్స్ మార్చుకోవద్దు, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. మీ ముందు నుంచోడానికి పనికిరాని వాళ్ళ దగ్గరకు పోయి కూడా సలహాలు తీసుకుంటారు వీళ్ళు. సో ఏమైపోతుంది, ఓవరాల్గా ప్లాన్ అంతా కూడా మాడిఫై అయిపోతుంది. సో వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితము డిలే అయిపోతుంది. మళ్ళీ అదే ఫలితం వీళ్ళు అనుకుంటారు లాస్ట్లో, అంటే అరే నేను ఇవన్నీ ముందరే అనుకున్నా కదా, నేను అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు డిపెండ్ అయ్యాను అన్నటువంటి ఆత్మ పరిశీలన కూడా మళ్ళీ కలుగుతుంది. సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇంట్యూషన్తో ఏదైతే వాళ్ళకి ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో, ఏదైతే ప్లాన్ చేసి దాని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా విశ్వసించండి. విశ్వసించి దాని మీద నిలబడండి. కాలము రకరకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో మీకు డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్లా కనపడతాయి. కానీ ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం ఏంటంటే శని ఎప్పుడు కూడా క్రమశిక్షణ, మీ యొక్క సహనానికి, ఓర్పుకి టెస్ట్ చేస్తాడు. ఇది విషయాన్ని గమనించాలి మేషరాశి వాళ్ళు. మీ ఓర్పు, సహనంతో పాటు మీ అహంకారం మీద కూడా కొడతాడు. అది లాస్ట్ దెబ్బ మేడం. ఫస్ట్ మీకు ఫెయిల్యూర్స్ ఇస్తాడు, మీ సహనాన్ని టెస్ట్ చేస్తాడు. అప్పటికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ కూడా ఏం చేస్తాడంటే దాన్ని మీకు కాకుండా పక్కన వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు మనలో జలసి వచ్చేస్తుంది, కోపం ఇంకా తట్టుకోలేం మనం. ఆ స్టేజ్ని మీరు క్రాస్ అయితే నెక్స్ట్ మీరు మీ ఈగోని టచ్ చేస్తాడు. ఎప్పుడైతే మీరు అక్కడ నిలబడతారో ప్రపంచానికి మీ అహం పరిచయం అవుతుంది మేడం. ప్రపంచానికి మీ అహం పరిచయం ఏంటంటే అర్థం ఏంటి, యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ అచీవ్డ్. అహం అంటే ఏంటి మేడం, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్, నేను ఇది సాధించాను జీవితంలో, నేను ఒక్కడనే సాధించాను. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మేషరాశి వాళ్ళు 139 రోజులు ఇది ఒక ఫౌండేషన్ కింద తీసుకోండి. ఇప్పుడు ఈ 139 రోజులు అయితే వీళ్ళు ఫౌండేషన్ కింద తీసుకుంటారో నెక్స్ట్ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఇంకా సుమారు 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఏలినాటి శని కూడా ఉంటుంది. ఇది మీరు ఒక భూమిక, దాని ఒక ప్రణాళిక అనుకోండి, దానికి ఒక ఫౌండేషన్ అనుకోండి. దాని ప్రకారం మీరు వెళ్తే నెక్స్ట్ 2.5 years ఉన్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రత కూడా మోర్ దాన్ 80% తగ్గిపోయి కర్మ ఫలితం మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఆచరించాలనుకుంటున్నారో అదంతా కూడా మీకు అనుకూలంగా తప్పకుండా మారుతుంది మేడం. తప్పకుండా మారుతుంది. చూశారు కదా మరి మేషరాశి గురించి ఎంత చక్కగా చెప్పారు. మేషరాశిలో శని వక్రి ప్రభావం అనేది మంచి చేయడానికే వస్తుంది. మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రము మరి శని వక్రి అనేది అవన్నిటిని కూడా అధిగమించే స్థానాన్ని పొందబోతున్నారు. కాబట్టి చాలా ఓపికతో ఈ 139 రోజులు మీరు ఎంత ఓపికతో, ఎంత సహనంతో ఉంటారో మీరు అంత అధిష్టానాన్ని ఎక్కబోతున్నారు, అధిగమించబోతున్నారని కూడా. ఎందుకంటే ఒక రకంగా మేషరాశి వాళ్ళకు ఇది శుభవార్త. ఆ శుభవార్తను మరి నాగనాథ్ గారు మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా అందించారు. కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వృషభ రాశి వారికి శని వక్రి ప్రభావము వాళ్ళ కుటుంబ, ఆర్థిక స్థితిగతులపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఈ వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ సంచారము ఉంది వాళ్ళకి అని చెప్పేసి ప్రారంభమైందని చెప్పుకున్నాము. మనం గత వీడియోలో కూడా మీరు చెప్పారు. మరి అలాంటిది వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఇటు భాగస్వామి విషయంలో కావచ్చు చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఈ శని వక్రి ఎలాంటి ప్రభావము, ఎలాంటి సమస్యలకు దారి తీయబోతుంది? మరి ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం. విశ్వసనీయత అంటే ఏంటి? నమ్మకం, ఒక రిలయబిలిటీ. విశ్వసనీయతకి పర్యాయ
పదం ఏదైనా ఉంది అంటే అదేంటి? నమ్మకమే. లేదు, విశ్వసనీయత, రిలయబిలిటీకి పర్యాయ పదం అంటే ఏదైనా ఉంది అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వృషభ రాశి. ఓకే, వృషభ రాశి అంటే వృషభ రాశి వేరు, రిలయబిలిటీ వేరు అని చెప్పలేను. ఓకే. వాళ్ళు ఒకసారి గినక మనసులో ఒకటి గినక వాళ్ళు బీజం కింద తీసుకున్నారు, ఒక వ్యక్తి పట్ల నమ్మకం కానీ, ఒక ప్రణాళికని కానీ, ఒక అంబిషన్ గోల్ని సెట్ చేసుకున్నారు అనుకోండి, అది అంత ఈజీగా వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు ఆత్మవిశ్వాసం అని కూడా అంటారు. అంటే ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా ఒక దృఢ సంకల్పం ఎక్కువ ఉంటుంది. సో ఈ విశ్వసనీయత అన్నది వీళ్ళ జీవితంలో ఒక వెన్నుముక్క లాంటిది. అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి ఆశయాలకి అదొక వెన్నుముక్క. అంటే వాళ్ళు వాళ్ళ పట్ల అంత ఆత్మవిశ్వాసంతో, అంత స్పష్టతతో ఉంటారు వాళ్ళు. సో ఈ శని వక్రి అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వక్రగమనంలో ఉన్నటువంటి తిరోగమనంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళ రాశి ప్రకారం ఏంటి, వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. అదండి వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళ జాతక రీత్యా చూసినప్పుడు దశమ భావానికి కూడా అధిపతి, కేంద్ర స్థానానికి కూడా అధిపతి అనమాట. అయితే ఈ వక్రి అంటే ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము మనిషి తనకు నచ్చినట్లు, ఇది కేవలం జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, మనిషి తనకు నచ్చినట్లు తనకు ఆలోచనలు, తన కోరికలు, తన జీవితంలో అనుకోవాలనుకున్నవి ఆచరణలకు వచ్చేటివి, వాటికి అనుగుణంగా తను చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ అన్నీ కూడా ఆప్టమిస్టిక్ ఉంటాడు. అంటే తన ఆశావాద దృక్పథంతోనే ఉంటాడు. అదన్నీ అయిపోవాలి, జరగాలి, నెరవేరాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇది సగటు మనిషి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ఆలోచన ఉంటుంది. ఇవి ఎందుకు డిలే అవుతాయి, ఎందుకు ఈ యొక్క ఆలోచనకి, మన కోరికలకి, భౌతికపరమైనటువంటి గుర్తింపుకి ఎందుకు మనము అనుకున్న దిశగా మన జీవితం ఎందుకు గడవదు, ఎందుకు అవరోధాలు వస్తాయి? మనం అన్ని ఆర్థికంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా మనం ఎంత ప్రయత్నం చేసినా, మనకు అన్ని రకాల మనకి ఎబిలిటీస్ ఉన్నా ఎందుకు మనకు ఫలితం రాదు అనేటువంటి ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తన ప్రణాళికకి, తన ఆలోచనకి విరుద్ధమైనటువంటి కాలము, పరిస్థితులు, మనుషులు, ముఖ్యంగా మనుషులు వీళ్ళు ఎప్పుడైతే మనకి వ్యతిరేక దశగా ఉంటారో, వ్యతిరేక దిశలో మనకు కనపడతారో, మన ముందు నుంచి ప్రయాణిస్తారో, అప్పుడు మనము ఈ యొక్క ఆత్మరక్షణలో మనం ఒక మీమాంసలో ఉంటాం. అప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన అనేక రకాలుగా మన ఆలోచింపజేస్తుంది. అరే ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇట్లుంది, నా లైఫే ఎందుకు ఇలా ఉంది, నా ఒక్కడికి ఎందుకు జరుగుతుంది, నా ఒక్కదానికి ఎందుకు జరుగుతుంది, ప్రపంచంలో అందరు బాగున్నారు, అందరికీ సక్సెస్ వస్తుంది, ఎందుకు పనికి మాలినోడికి వస్తుంది, నాకెందుకు రావట్లేదు అనే ఒక ఆత్మ పరిశీలనని చేయించాలి అంటే జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ప్రభావాన్ని చాలా బలంగా తీసుకుంటారు. సో ఈ వక్రిలో ఉన్నటువంటి శని గురించి మనం మాట్లాడుకుంటే, శని వక్రిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే, మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రగమనంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నాడని అర్థం. కానీ నిజంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ విశ్లేషణ తప్ప, ఖగోళం ప్రకారం దానికి వివరణ వేరే ఉంటుంది. భూభ్రమణం వల్ల మనకి ఒక ఇల్యూజనరీ ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శని వక్రగమనం నడుస్తున్నట్టు మనకు ఒక ఇమేజ్ అట్లా అనిపిస్తుంది మనకి, కానీ అది నిజంగా కాదు, అది కాదు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే వక్రగమనంలో ఉన్నటువంటి శని ఏ రాశి నుంచి ఏ వక్రగమనంలోకి వెళ్తున్నాడు, తిరోగమనం ఎక్కడ వెళ్తున్నాడు అంటే కుంభరాశి వైపు. మరి కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడు. రాహువు శని ఇద్దరు మిత్రులా శత్రులా? జ్యోతిష శాస్త్ర ప్రకారం పరమ మిత్రులు. రాహువు, శని, శుక్రుడు పరమ మిత్రులు వీళ్ళు. అయితే మరి ఈ రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా, వక్రగమనంలో ఉన్న రాహు యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటాడు. శని తాను ఏదైతే క్రమశిక్షణకి, ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక మినిస్ట్రీ అనుకోండి, ఈ లక్షణాలన్నిటికి కూడా శని ఆధిపత్యం వహిస్తాడు. అర్థమేనండి? క్రమశిక్షణ లేదు, స్వేచ్ఛ, విశృంఖలత, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన కొంతమందిలో ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా జీవితంలో ఒక గుణపాఠం నేర్పించేటువంటి ఒక టైం వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది. అది చివరికి 90 ఏళ్ల వయసులో రావచ్చు, 20 ఏళ్ల వయసులో రావచ్చు, బాల్యంలో కూడా రావచ్చు. మరి ఈ యొక్క క్రమశిక్షణ ఎందుకు మనిషి జీవితంలో? మనిషికి క్రమశిక్షణ అవసరం దేనికి అసలు? మీరు ఇప్పుడు ఆర్మీలో చేరారు మేడం, మీరు ఆర్మీలో చేరిన తర్వాత మీ హెయిర్ స్టైల్ మీ చేతిలో ఉండదు. అర్థమైందా? మీరు వేసుకునే బట్టలు, మీరు తినే ఆహారం, మీరు పడుకునే టైం, మీరు నిద్రలేంచి లేచి పొద్దున ఎప్పుడు జాగింగ్కి వెళ్ళాలి, ప్రతిదీ కూడా ఎందుకు అక్కడ క్రమశిక్షణ ఉంటుంది? మీరు ఆర్మీలో ఉన్నా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, మీరు కొన్ని డిసిప్లైన్డ్ ఫీల్డ్స్లోకి మీరు వెళ్ళినప్పుడు మీ ఇండివిజువాలిటీని పూర్తిగా పక్కన పెడతారు. మీ ఇండివిజువాలిటీని తీసి పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి?
మీ అహంకారాన్ని తీసి పక్కన పెడుతున్నారు మేడం. పెట్టడమే. మీకు అవును. నచ్చినట్లు మీరు బతుకుతారు. అవును. మీకు నచ్చినట్లు మీరు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా అవును. కాలానికి అనుగుణంగా ఒక రేషనాలిటీ, ఒక అవును. రేషనల్ ఎన్విరాన్మెంట్ ని మీరు కనెక్ట్ అయ్యేటువంటి సందర్భాన్ని సృష్టించేవాడే శనిగ్రహము. శని. రాహు ఏం చేస్తాడు? రాహు ఈ కావాల్సిన భౌతిక ఇస్తాడు. సుఖ సంతోషాలు అన్ని ఇస్తాడు. అవును. మీ ఇంట్లో ఉండే సైకిల్ దగ్గర నుంచి ఒక మోస్ట్ లగ్జరియస్ కార్ కూడా Yes. రాహు పోర్ట్ఫోలియోకి వస్తుంది. Hmm. రాహు పోర్ట్ఫోలియోకి వచ్చేది అంటే ఈవెన్ మీ ప్రైడ్, Hmm. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం ఏముంటుంది మేడం? ఒక మనిషికి హైయెస్ట్ ప్రైడ్ ఏముంటుందంటే అవును. పవర్, పవర్ నిజం. పొలిటికల్ పవర్ కావచ్చు, సోషల్ పవర్ కావచ్చు, అవును. ఫ్యామిలీ అని కావచ్చు. ఈ ఈ వీటికి సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా రాహు ట్రావెల్ చేస్తాడు ఈ టైంలో. Hmm. చాలా మంది ఏమనుకుంటారంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు ఉచ్చ Hmm. అద్భుతమైన ఫలితాలు ఇస్తారనుకుంటారు. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి రాహు సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడు. Hmm. సెన్సేషనల్స్ అంటే అన్ప్రెడిక్టబుల్ మిరాకిల్స్, Yes. లైఫ్ లో జీవితంలో ఊహించనివి జరుగుతూ ఉంటాయి. ఊహించనివి జరుగుతాయి. Hmm. సో అనుకోని వ్యక్తులు కూడా జీవితంలో అద్భుతాలు సాధించేటువంటి తరుణం ఇప్పుడు ఇది. Hmm. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వక్రి అన్నది అనుకూల స్థితి. 139 రోజులు ఉంటాడు మేడం. Hmm. అంటే 13వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ 25 వరకు. 28వ తారీఖు నవంబర్ వరకు, అంటే సుమారు 139 రోజులు ఈ వక్రిలో ఉంటాడు శని. అయితే వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో తీసుకున్నటువంటి ఎనర్జీ వల్ల కూడా Hmm. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ శని యొక్క వక్రగమనంలో వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా సింపుల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. Hmm. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉండదు. వాళ్ళు గంట 2 గంటలు అప్రాక్సిమేట్ చేస్తారు, దానివల్ల లగ్నం మారిపోతుంది. అవును. అయితే వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ జాతకంలో చంద్రుడి యొక్క స్థానం ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేకపోతే చంద్రలగ్నాత్ అంటారు. Hmm. ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉంటే వాళ్ళ లగ్నం వాళ్ళకి తెలుస్తుంది. Yes. సో లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ కేంద్ర స్థానాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేంద్ర స్థానాలు అంటే ఏంటంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు. Okay. ఈ 4 కేంద్ర స్థానంలో శనిగ్రహం ఉండినట్టయితే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా లగ్న భావము అంటే జీవితంలో మనము ఏ లగ్నంలో జన్మించాము అన్నప్పుడు ఆ లగ్నానికి సంబంధించినటువంటి మనకు బాల్యంలో ఎదుర్కొంటున్నటువంటి జీవితం అనుభవాలు, Hmm. కష్టకాలం కావచ్చు, చాలా లగ్జరీగా పెరిగి ఉండొచ్చు. సో అదొకటి లగ్న భావాన్ని తీసుకున్నా. చతుర్థ భావంలో శని ఉన్నాడు అనుకోండి. చతుర్థ భావం అంటే విద్య, Okay. ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ లేకపోతే రిలేషన్ విత్ మదర్, వీటికి సంబంధించినవి. Hmm. చతుర్థ భావంలో విద్యార్థులైతే వాళ్ళు గతంలో ఏవైతే వాళ్ళు ప్రయత్నాలు చేశారో Hmm. వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదో, Hmm. విదేశాలకు ప్రయత్నం చేశారు, అక్కడ వీసా లేదో లేకపోతే అక్కడ ఏమైనా సమస్యలు వచ్చినాయి, Hmm. H1 నుండి చాలా మంది ఉద్యోగాలు రావట్లేదు చూశారండి. అవును. ఇప్పుడు ఈ వక్రగమనంలో ఏంటంటే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు విద్యార్థులకి కూడా. అంటే అంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఈ సవరణ చేసుకోండి. ఏంటంటే లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ కేంద్ర స్థానాల్లో కనుక శని ఉంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావం. సప్తమ భావం అంటే పెళ్లి, కళత్రం, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు, గతంలో ఏమన్నా ఇద్దరు బదుల మనస్పర్ధలు వచ్చి కలవలేకపోయారు, కోర్టు వరకు వెళ్ళారు. సో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ 139 రోజులు. ప్లస్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, H1 వీసా ఉంది రావట్లేదు, జాబ్ వచ్చింది కానీ జాబ్లో నాకు ఇప్పటికి కూడా నాకు శాలరీ పెరగట్లేదు, లేదా నాకు అప్లాజ్ లేదు. ఇవన్నీ కూడా ఏంటి దశమ భావానికి సంబంధించినవి. సో ఈ వృషభ రాశి వాళ్ళు ఈ లగ్నాథ్ కానీ చంద్రలగ్నాథ్ కానీ కేంద్ర భావాల్లో కనుక శని ఉంటే గతంలో మీకు పోస్ట్ పోన్మెంట్ డిలే ఏవైతే జరిగినాయో వక్రిలో మీకు శని క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు మేడం. అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా ఇస్తాడు రిజల్ట్స్ మీకు. స్పీడ్ అంటే స్పీడ్గా ఇస్తాడు మీకు, ఎందుకంటే రాహుతో కూడా కలిసి ఉన్నాడు. సో కాబట్టి మీరు ఈ 139 రోజుల ప్రణాళికలను మీరు చూసుకుంటే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే మీరు ఏదైనా దేన్నైనా కానీ మీరు ఒక దాన్ని విశ్వసించారు, మీరు ఒక వ్యక్తిని నమ్మారు, లేదా ఒక వ్యవస్థను నమ్మారు, ఒక సంస్థని నమ్మారు, దాని వెనక మీరు వెన్నుముక్కలాగా ఉన్నారు, నిలబడ్డారు అనుకున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటంటే కాలాన్ని బట్టి మీరు నిర్ణయాల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి. నేను చెయ్యను, నాకు తోచింది చేస్తాను, నాకు అనిపించిందే చేస్తాను, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు రైట్ రాంగ్ అయ్యుండొచ్చు. కానీ అక్కడ టైం ఏం డిమాండ్ చేస్తుంది? టైం ఏం డిమాండ్ చేస్తుంది చెప్పండి? మనం ఎన్నోసార్లు చూస్తాం, మనం లైఫ్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, కానీ ఒక్కొక్కసారి మన పర్ఫార్మెన్స్ లేకపోయినా వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల కూడా అక్కడ పరిస్థితులు చక్కబడేలాగా ఉంటాయా లేదా? కుటుంబంలో ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే, ఫాదరే ప్రతి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మదరే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఈవెన్ చిల్డ్రన్ దో దే ఆర్ వెరీ యంగ్, దే ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ టు హ్యాండిల్ సర్టన్ సిచ్యువేషన్స్. ఆ ఫ్లెక్సిబిలిటీని వీళ్ళు పెంచుకోవాలి మేడం. వీళ్ళు ఇంతకంటే పెద్ద చేయాల్సింది కూడా ఏమీ లేదు. దే మస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ సర్టన్ ఫ్యాక్ట్స్, దే మస్ట్ లెర్న్ టు బి ఫ్లెక్సిబుల్, దే షుడ్ అవాయిడ్ రిజిడిటీ.
ఈ లక్షణాలని వీళ్ళు 139 రోజుల్లో వీళ్ళు ఎప్పుడైనా కీలకమైనటువంటి వీళ్ళకి సందర్భాలు, పరిస్థితులు, దశలు వచ్చినప్పుడు ఈ లక్షణం మీద వీళ్ళు దృష్టి పెడితే ఈ 139 రోజులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది మేడం. ఇది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. వాళ్ళకి దశమ రాహువు 18 నెలలు ఉంటాడు ఈ వృషభ రాశి వాళ్ళకి. వక్రి వెళ్ళిపోతుంది 139 రోజులకి, కానీ దశమ రాహు ఉంటాడు వీళ్ళకి. లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు శని వక్రి తర్వాత. వక్రత్యాగం అంటారు. వక్రత్యాగం అయిపోతుంది 28వ తారీఖు నవంబర్ మాసంకి. అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో, శని ఎప్పుడు కూడా మనిషికి భౌతికపరమైన క్రమశిక్షణ, అంటే బద్ధకంగా ఉండే వాళ్ళకి సక్సెస్ రాదు. మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు అయినా మీకు లైఫ్లో సక్సెస్ రాదు. మీరు అప్పుడు ఇంకా ఓర్పు, కసి పెరుగుతుంది కదా మేడం. సో ఓర్పు అన్నది అంతర్గత శక్తి మేడం. అదే మీరు పరిగెత్తి ఉరుకులాడి ఏమైనా సాధించగలుగుతారేమో కానీ ఓర్పు, సహనము, ప్రణాళిక, క్రమశిక్షణ ఇవన్నీ కూడా అంతర్గత శక్తులు. ఈ అంతర్గత శక్తిని పెంచుకునేటువంటి క్రమంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళ మంచి ప్రణాళిక, అన్షేకబుల్ ఉంటారు మేడం. చాలా ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు వ్యక్తులతోని మమైకమైనప్పుడు కుటుంబ పరంగా ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ, మీరు ఇందాక కూడా గురువు వీళ్ళకి అష్టమాధిపతి ఈ రాశి వాళ్ళకి. ఈ గురు గ్రహం కూడా వీళ్ళకి మిథునంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామికి సంబంధించినవి కానీ, వీళ్ళు లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్కి సంబంధించినవి కానీ, ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే నేను చెప్పాను చూడండి, థాట్ ఫ్లెక్సిబిలిటీ, వేరే వాళ్ళని కూడా మనం ముందు నడిపించడం అంటే చూడండి, ఈ లక్షణాన్ని కనుక వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే, ఈ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోకపోవడం కూడా కారణం ఏంటంటే వీళ్ళకి ఒక కనిపించినటువంటి అభద్రతా భావం ఉంటుంది మేడం వీళ్ళలో. మనుషులు చాలా మంచివాళ్ళు, చాలా ఉదార స్వభావము, ఎప్పుడు నో చెప్పరు ఎవరికి కూడా. మీరు ఏ అడిగినా నో అని చెప్పరు, ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు నిజాయితీగా. కానీ వీళ్ళలో ఏంటంటే వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైనా కావచ్చు, ఈ పోటీతత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అభద్రతా భావం వీళ్ళకి తెలియనటువంటి ఒక నెగిటివ్ పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఈ 139 రోజులు కనుక వీళ్ళు దీని మీద దృష్టి పెడితే నెక్స్ట్ రాబోయేటువంటి టైం ఏదైతే ఉందో, దశమ రాహు 18 నెలలు ఉంటాడని చెప్పా కదా. సో దీని వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి కేతువు కూడా, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కేతువు కూడా వాళ్ళకి సింహరాశి ఉంటాడు. సో ముఖ్యంగా తల్లితో ఉండేటువంటి రిలేషన్స్, తల్లిదండ్రులతో ఉండే రిలేషన్స్, బాధ్యతలు, వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ ఈగోస్ కానీ లేకపోతే మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా వస్తే, ఇదే రాహు వక్రితో ఉన్నటువంటి రాహు ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కూడా డామినేట్ చేస్తాడు. అట్లాంటి బిహేవియరల్ చేంజెస్ కూడా తీసుకొస్తాడు మేడం. అంటే మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన ఆవేశం, మీరు తెలియకుండానే అవతల వాళ్ళని మాటలతో హర్ట్ చేయడం, ఉన్న చిన్న రిలేషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి రిలేషన్స్ చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే రాహు బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాహు బిహేవియర్ మీద, మనిషి ప్రవర్తన మీద, అగ్రెసివ్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే చెప్తాను, రాహుబలం లేకుండా ఒక రాజకీయ నాయకుడు శాసించలేడు ప్రజల్ని కానీ, లేకపోతే ఒక వ్యవస్థని కానీ శాసించలేడు. ఒక అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి అధికారం ఉంటుంది తప్ప వర్డ్ పవర్ ఉండదు, వాళ్ళు చెప్పిన ఎవరైనారు. సో కానీ రాహు యొక్క బ్లెస్సింగ్ ఉంటే వర్డ్ పవర్ ఉంటుందని చెప్తారు. సో కాబట్టి ఇదే వర్డ్ వాళ్ళకి కర్స్ కింద మారకూడదు. వీళ్ళ మాటతత్వమే వీళ్ళకి సమస్యను తేకూడదు. సో తేకూడదు అంటే ఈ చిన్న టిప్స్ కనుక వీళ్ళు ఫాలో అయితే, ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని రాహుతో కలిసినటువంటి ఆ కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తప్ప ఎటువంటి చెడు చేయదు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి వృషభ రాశి వాళ్ళు ఇప్పటికే గురు సంచార ప్రభావంతో చాలా భయాందోళనకు గురయ్యారు. అందులో ఒకటి శని వక్రి కూడా ప్రభావం చూపబోతుంది అని ఇంకొంచెం భయం కూడా పెంచుకున్న రోజులని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా మీరు చిన్న ట్రిక్స్, ఇప్పుడు నాగనాథ్ గారు చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అవుతే కనుక ఇక మీదట శని వక్ర ప్రభావం అనేది మీకు చాలా మేలు చేయబోతుంది, మీకు అంత మంచి జరగబోతుంది, మీరు భయాందోళనకు చెందాల్సిన అవసరమే లేదని ఎంత చక్కగా కూడా చెప్పినందుకు మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అలాగే మా తరఫున కూడా నాగనాథ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి మిథున రాశి వారికి ఈ వక్రశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ దైనందిక జీవితంలో? ఎందుకంటే ఇప్పటికే మరి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ శని ప్రభావం కూడా దశమ శని ప్రభావంలో మునిగిపోతూ ఉన్నారు. మరి ఆ భయాందోళనకే గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితంలో వక్రశని అనేది మరి వాళ్ళని ఇంకా ముంచబోతుందంటారా, లేకపోతే వాళ్ళను
ఒడ్డుకు చేర్చబోతుందంటారా? ఎందుకంటే వీళ్ళ ఆందోళనకు మీ ఆన్సర్ ముడిపడి ఉంది. అందుకే మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తే బాగుంటుంది సార్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వక్ర శని. అవును సార్. శని 13వ తారీఖు జూలై మాసం నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం వరకు 2025 వక్రగతిలో ఉంటాడు. ఆ తర్వాత వక్రత్యాగం అంటారు అన్నమాట. సో చాలామందికి ఒక అపోహ ఏంటంటే శని గ్రహము అంటేనే కష్టాలు, చేతికి వచ్చేది కూడా లాగేసుకుంటాడు, మనము అర్హత యోగ్యత అన్నీ ఉన్నప్పుడు కూడా ఫలితం మనకి పూర్తిగా ఇవ్వడు, ప్రతిదాన్ని కూడా జాప్యం డిలే చేస్తారు. సో మనిషి ఈ డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ వల్ల పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక జీవితం అంటేనే విరక్తి పుట్టేటువంటి స్థాయి అనుభూతిని కూడా శని గ్రహం అంటే ఈ వక్ర శనితో సంబంధం లేకుండా కూడా శని యొక్క లక్షణం అనేది చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వక్ర శని అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన కోణం ఒకటి ఉంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు శని వక్రి అంటే తిరోగమనంలో ఉన్నప్పుడు, మీనరాశిలో ఉన్నటువంటి శని తిరోగమనం అంటే అది మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహము రాహు ఉన్నాడు. శని వక్రగతిలో ఉన్నప్పుడు మీనరాశి నుంచి కుంభరాశి వైపు వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? రాహు. సో వక్రగతిలో ఉన్నటువంటి శని ఈ రాహువుతో కలిసినప్పుడు ఈ వక్రితో పాటు రాహు యొక్క బలం కూడా యాడ్ అవుతుంది మేడం, అది కన్సాలిడేట్ అవుతుంది. ఎలా అంటే ఈ వక్రి ఏదైతే ఉందో శని గ్రహము, ఇది 139 రోజుల్లో త్వరితంగా అంటే శని యొక్క లక్షణానికి విరుద్ధంగా, శని లక్షణం ఏంటి? 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి తీసుకుంటాడు. అంటే అన్నిటికంటే లాంగెస్ట్ డ్యూరేషన్ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణించేటువంటి గ్రహం శని గ్రహం. కానీ వక్రిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫలితాలు చాలా త్వరితగతిలో భిన్న రాశుల వాళ్ళు పొందుతారు. ఓకే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క లక్షణాలని ఎక్కువగా ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. రాహు అంటే ఏంటి? ఇహలోక సుఖాలు, ఐహిక సుఖ సంతోషాలు, స్మార్ట్గా జీవితంలో లైఫ్లో బతకడం, ఎక్కువ వైలెన్స్కి వెళ్ళకపోవడము, అనవసరమైన వివాదాలు, యుద్ధాలు, వీటన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకంగా వైవిధ్యంగా ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివ్ లైఫ్ కానీ, ఒక ఇన్నోవేటివ్ లైఫ్, మోర్ ఇంటూ ద కల్చరల్ లైఫ్, ఆర్ట్స్కి సంబంధించిన కానీ, కల్చరల్కి సంబంధించిన కానీ, ఒకవేళ అకాడమిక్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్లో బతకడానికి ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. ప్లస్ ఇంకోటి మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రీడమ్ లవింగ్. అంటే స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భావాలతోని, ఆలోచనతోని ఈ భౌతిక సుఖ సంతోషాల్లో వాళ్ళకు కావలసినటువంటి కోణాన్ని పొందడానికి మాత్రమే ఇష్టపడడానికి ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు వస్తారు తప్ప, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఈగో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మనిషికి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ దెబ్బతీస్తాయి. ఇప్పుడు మీ ఆలోచనకు, వ్యక్తిత్వానికి విరుద్ధంగా మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ మీ ఆలోచనని సమర్థించాలని లేదు, అందరూ మిమ్మల్ని పొగడాలని లేదు, మిమ్మల్ని ఇంకా ఎదురుగా మిమ్మల్ని అణిచివేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి సమాజం అన్నది ఈ మిథున రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దే వాంట్ క్విక్ రిజల్ట్స్. అండ్ ఏ ప్రయత్నం చేసినా చాలా నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా. నాకు తెలిసి వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా మిగతా ఏ రాశులు వాళ్ళు కూడా ఉండదు, ధైర్యం చేయాలి. ఒకవేళ అంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ధైర్యం చేసేటువంటి రాశి ఏదైనా ఉందంటే ధనురాశి. ధనురాశి వాళ్ళు కూడా అంత ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా ఉంటారు అన్నమాట. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో కలిసినప్పుడు వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు ఇస్తాడు మేడం. ఇది మిథున రాశి వాళ్ళు గమనించాలి ముఖ్యంగా. ఎందుకంటే శని కర్మకారకుడు. మీరు గడిచినటువంటి 2.5 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యాచరణలో ఉన్నారు, ఎటువంటి ఫలితాల కోసం మీరు ఎదురు చూశారు, అది పొందక ఎంతవరకు మీరు నిర్లిప్తతకు లోనయ్యారు, దాంతోపాటు ఆర్థికంగా మీరు ఎన్ని రకాల అప్పులు, రుణ బాధలు, ఇవి కాకుండా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రాకపోవడం. మిథున రాశి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తెలుసు తప్ప వసూలు చేసుకోవడం రాదు. అర్థమైందండి? ఎందుకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు
మిథున రాశి వాళ్ళు. ఓకే. వెళ్ళాము, నా పని చేసుకున్నాము, నా పని అయిపోయిందా అనేటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు. ఎంతసేపు ఎదుటి వల్ల ఎదుటి వాళ్ళ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకునేటువంటి మానవత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎంపతి అంటారు అనమాట, ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక సూచన కూడా ఏంటంటే, ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. కొంతమందికి అసలు టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ సూర్యోదయ కాలం నుంచి చూసుకుంటే వాళ్ళ రాశి ఉంటుంది కదా, అంటే మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి చంద్ర లగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ కేంద్ర భావాల్లో కనుక శనిగ్రహం ఉండి ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా, అంటే లగ్నాథ్ అంటే లగ్నం అంటే మొదటి అంటే ప్రథమ భావం, చతుర్థ భావం, సప్తమ భావం, దశమ భావం, ఈ 4 భావాల్లో కనుక శనిగ్రహం ఉండి అదే లగ్నంలో ఉన్నారనుకోండి, ప్రయత్నాలన్నీ కూడా మనవి డిలే అవుతాయి, పోస్ట్ పోన్ అవుతాయి. కొంత మనకి వైలెన్స్డ్ బిహేవియర్, ఫ్రస్ట్రేషన్, అసహనం పెరుగుతుంది. ఇది లగ్నంలో ఉంది. అదే మీకు చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఇది మళ్ళీ లగ్నాన్ని బట్టి, ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు శనితో పాటు ఏ గ్రహం కలిసి ఉన్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. కానీ లగ్నంతో పాటు ఏంటంటే చతుర్థ భావంలో, అంటే ఈ కేంద్ర భావాల్లో శనిగ్రహం ఉండకూడదని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. చతుర్థ భావం అంటే విద్యార్థులకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అనుకున్న గుర్తింపు రాకపోవడం, వాళ్ళు కోరుకున్న దిశగా జీవితంలో విద్యావకాశాలు రాకపోవడం, లేదా చదువుకున్న సరిగా ఉద్యోగం రాకపోవడం, చదువు కూడా సరిగా కొనసాగించుకోలేకపోవడం, బ్యాక్లాగ్స్ ఉండడము. సో వీటన్నిటికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఐడియాస్ కూడా వచ్చేటువంటి తరుణం ఇదే. ఇప్పుడు మీరు ఒక రంగంలో ప్రయత్నం చేశారు, రిజల్ట్ రాలేదు, క్విక్గా షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన మీకు ఉన్నా మీరు చెయ్యరు. కానీ ఇప్పుడు ఈ 139 రోజులు ఏదైతే శని వక్రి రాహుతో తీసుకున్నటువంటి కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారండి, ఇప్పుడు ఈ విద్యార్థులకి చతుర్థ భావం, సప్తమ భావం వివాహానికి సంబంధించింది. అంటే మీరు గతంలో వయసు వచ్చేసింది, పెళ్ళిళ్ళకి ట్రై చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు, లేదా మీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, లేకపోతే బ్రేకప్స్ అయినాయి. సో మీకు ఒక నిర్ణయం తీసుకోవడంలో మీ మీమాంస అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు, అంటే పార్ట్నర్ వైపు నుంచి కానీ లేకపోతే వాళ్ళ వుడ్ బి తరఫు నుంచి కానీ వచ్చేటువంటి పోస్ట్ పోన్మెంట్ అనమాట. వాళ్ళ క్లారిటీ ఇవ్వరు, వీళ్ళు క్లారిటీ ఇవ్వరు. సో ఇటువంటివి ఏవైతే వైవాహిక జీవితానికి సంబంధించినవి, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 139 రోజులు వక్రి ప్రభావం ఏదో ఉందో వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి త్వరితగతిలో వాళ్ళకు ఫలితాలను ఇస్తుంది. ఇక 4వ భాగం అనేటువంటి కేంద్ర భావం, దశమ భావం, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు అనుకున్నాం కదా, ఈ దశమ భావానికి సంబంధించిన వృత్తికి సంబంధించినది ఆల్రెడీ వాళ్ళకి దశమ శని నడుస్తుంది. సో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం మాట్లాడుకునేది చంద్ర లగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ, దశమ భావంలో కనుక వాడు శని ఉంటే ఈ వక్రగమనం, వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల వీళ్ళకి ఎంప్లాయ్మెంట్కి కానీ, లేకపోతే ఉన్న చోట మీరు ప్రయత్నం చేస్తూ ప్రమోషన్స్కి కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అనుకూలత లేదు. మేనేజ్మెంట్ నుంచి కానీ మీ హయ్యర్ అథారిటీస్ నుంచి మీకు అనుకూలత లేదు. ఒకటి అనుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తింపు. రెండోది మీరు వేరే ప్రయత్నాలు చేశారు, వేరే ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు గతంలో, ఇప్పుడు అవన్నీ కూడా త్వరితగతిలో ఫలితాలని అందుకుంటాయి. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ 4 భావాలు తెలుసుకున్న తర్వాత ఈ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము రాహువుతో వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలు ఏవైతే మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడో, ఎటువైపు తీసుకువెళ్తారో, ఈ మార్గంలో మీరు కూడా కొన్ని లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే మేడం, ముఖ్యంగా రాహు అనగానే చాలా మంది భౌతిక సుఖ సంతోషాలు మాత్రమే అనుకుంటారు తప్ప మనిషి ప్రవర్తన సరళి, ఆలోచన విధానం, భావ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఇది మీరు గమనించాల్సింది ఎక్కడంటే, లైఫ్లో ఎక్కువగా ప్రతికూల వాతావరణంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఇది గమనించాలి. ప్రతికూలంగా అంటే మీకు నచ్చని వ్యక్తుల మధ్యలో, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏవైతే తగాదాల మధ్యలో మీరు ఉంటారో, ఈ రాహు యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో మీకు ప్రవర్తనని, మీ ఆలోచనని ప్రభావితం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది. సో ఇది గ్రహించాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు చేసినటువంటి సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యకార్యాలు మంచి అంతా పోయి, ఆ ఒక్కరోజు ఆ క్షణికావేశంలో మీరు ఇచ్చేటువంటి మీ యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు, మీ వాయిలెంట్ వర్బలైజేషన్ కావచ్చు, అగ్రెసివ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ శత్రువుని తెచ్చి పెడతాయి మేడం. రాత్రి అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ,
కలుద్దాం అనుకున్న రిలేషన్స్ కానీ ఇవి ఒక్కసారి కూడా బౌన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది గమనించాలి. సో దీన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అంటే కూడా వీళ్ళు ఎక్కువ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు, పెద్ద అంబిషన్ ఉండదు మేడం. నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటాను, అది ఫలించలేదు అనుకోండి, ఒకసారి 2 సార్లు ట్రై చేసి వదిలేస్తాం. ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్న మొండితనం ఉంటుంది చూడండి, ఎన్నిసార్లు పడ్డా లేవాలి, నుంచోవాలి, ఆ డిటర్మినేషన్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు మేడం చాలా విషయాన్ని. చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు అయిపోయిన వాళ్ళని, మిథున రాశి వాళ్ళని నా లైఫ్లో చాలా మంది చూశాను. చాలా సిల్లీ రీజన్. ఇంకోటి, వీళ్ళు ఒకసారి డైవర్స్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. అరే కూర్చొని జీవితాంతం శాలువ కప్పుకొని, ఒక కుక్కని ఎత్తుకొని, ఒక బంధు బాటలు పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చేసుకునే బ్యాచ్ వీళ్ళు కాదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుకునే బ్యాచ్ ఉంటారు వీళ్ళు. ఆ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంది, మా సందులో ఐశ్వర్య వచ్చిందని. అంత ఈజీగా బాధపడేది ఒక 1-2 days ఉంటారు, కానీ వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది మేడం. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఆర్థికంగా వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, జీవిత భాగస్వామికి సంబంధించి వచ్చినా, వాటిని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక ఆన్సర్ చెప్పుకొని బలంగా నిలబడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. సో కాకపోతే ఈ యొక్క 139 రోజుల డ్యూరేషన్ ఏదైతే వక్రీ ఉందో, శని వక్రీ, వీళ్ళు చేయకూడదు అంటూ ఏదైనా ఉంది అంటే, ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళు అతి ఉత్సాహానికి వెళ్ళి, అంబిషన్ గోల్ చిన్నది కానీ వీళ్ళ ఎక్సైట్మెంట్, ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది. సో మనం పాత్ర నెరిగి దానం చేయమంటారు చూడండి. అంటే ముందర యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సందర్భం, వ్యక్తుల్ని బట్టి మీ తెలివితేటలు వాడండి. మీకు సామర్థ్యం, తెలివితేటలు అమోఘం. వాటిని మనం పక్కన పెట్టి నా భావోద్వేగాలు తీసుకొస్తాను, నా ఇంపార్టెన్స్ కానీ, నాకు నచ్చింది అక్కడ జరగాలన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ని మనం, ఒక కంపల్సివ్నెస్ అంటారు అనమాట. అంటే తప్పకుండా జరగాలి. వాట్ ఈస్ కంపల్సివ్నెస్ ఇస్ అవ్వాలి నేను అనుకున్నది. ఆ యొక్క తీవ్రతని వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జనరల్గా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందిని చెక్ చేయండి, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వల్లనే వాళ్ళు ప్రపంచానికి రాంగ్ ప్రొజెక్ట్ చేసుకుంటారు మేడం. లోపల దూదిలాగా, చిన్న పిల్లలాగా ఉండే వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీవ్రంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కాబట్టి రాహువు మైనస్ అవుతుంది. రాహువు వీళ్ళకి శనితో కలిసి ఉంటాడు ఈ తిరోగమనంలో. సో బిహేవియరల్ ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్, ఎస్పెషల్లీ అగ్రెసివ్ బిహేవియర్, లేకపోతే వైలెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఇది కూడా వీళ్ళని ప్రభావితం చేస్తుంది. ఇది డార్కర్ సైడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక కూడా చెప్పాను కదా, విద్యార్థులకి వివాహానికి సంబంధించిన కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇవి వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో పర్సనల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ రాహు వల్ల వస్తాయి. కానీ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహం వీళ్ళకి గతంలో వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు, గతంలో వీళ్ళు చేసినటువంటి పనులు, వాటన్నిటికీ కూడా వీళ్ళకి ఒక మంచి కార్యరూపం దొరుకుతుంది. సో వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్గా, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి షార్ట్ టర్మ్, అంటే తొందరగా వీళ్ళకి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఇప్పుడు శనిగ్రహి వక్రిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చూసారు కదా మరి మిథున రాశి వాళ్ళు, ఎందుకంటే మీ భావోద్వేగాలను కొంచెం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవ్వకుండా, ఎక్కడ పడితే అక్కడ మీరు కొంచెం అగ్రెసివ్గా ఉండకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, ఈ చిన్న చిన్న లక్షణాలు పాటించినట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మరి వక్రశని. ఎందుకంటే దశమ శనిలో మీరు ఆల్రెడీ ఆ ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీకు వక్రశని మంచి చేయబోతుంది అని నాగనాథ్ గారు చాలా చక్కగా వివరించారు. మరి మీ తరఫున, అలాగే మా హిట్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.